Hi viewers, welcome to Get Set Fit. So ee roju manam chesedi mana forearm workout. Eppudu forearm workout cheyaledu anukuntunnam kada. Adi kuda manam eesari lightweight dumbbells use chesi cheyabothunnam. Avi ela cheyalo telusukone mundu okasari Anil ela unnaru kanukundama. Hi Anil. Hi Swatika. How are you doing? I'm good. Fantastic. So ee roju manamu forearm workout cheyabothunnam, which is ee muscle ki. Eppudu manam ee workout cheyaledu kada. What do you think about it? Yeah, it's important muscle kada, chala strength gaani, so we have to practice this. Correct. It's very true andi, because what happens is manaki eppudu ee forearm muscle ki eppudu manam importance ivvamu, కానీ చాలా మందికి ఈ మసిల్ చాలా స్టిఫ్ ఉంటుంది. బికాస్ ఈ మసిల్కి మనం యూజువలీ లైక్ ఇది ఎలా అంటే మనకి కాఫ్ మసిల్తో సమానము. చాలా మందికి కాఫ్ మసిల్ దగ్గర స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, లేకపోతే పెయిన్ వస్తుంది, ఈ పైన షిన్ దగ్గర అంత బాగా పెయిన్ వస్తుంటుంది. సో అక్కడ స్టిఫ్నెస్ టైట్నెస్ పెరిగిపోతుంటే నీ జాయింట్స్ మీద చాలా స్ట్రెయిన్ అది పడుతుంటుంది. సో బికాజ్ అందుకనే మనం దీన్ని బాగా స్ట్రెంథనింగ్ చేసుకుని లెంథనింగ్ చేసుకుంటే అక్కడ లోడ్ తక్కువ అయిపోయి హిప్ మీద కానీ వేరే క్వాడ్ మసిల్ మీద కానీ వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలానే మనకి హ్యాండ్స్కి కూడా ఇలా ఫోర్ ఆర్మ్కి మనం మంచి స్ట్రెచ్చింగ్ అండ్ లెంథనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే దాంతో ఈ ఎల్బో మీద లోడ్ పడకుండా ఇక్కడ నుంచి మన ఆర్మ్ షోల్డర్ బ్యాక్ అవన్నిటికి లోడ్ వెళ్తుంటుంది అనమాట. గ్రేట్. సో మన వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి హెడ్ టు టో స్ట్రెచ్ చేసుకుందాం. ఎక్కువ ఆర్మ్స్ మీద ఫోకస్ పెట్టుకొని స్ట్రెచ్ చేసుకుందాము, సో దట్ మనకి దానికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ గో, స్టార్టింగ్ ఫ్రమ్ మన నెక్ అండ్ షోల్డర్. 3, 2, 1, నెక్ బ్యాక్ and go. 1, 2, super. 3, 4, 5, lovely. 6, 7, 8, 9, lovely. And 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Nice. The same thing, left, right, rotation. 3, 2, 1, go. And 1, nice. 2, super. 3, 4, relaxed undandi. And 5, same thing, down and up. So 3, 2, 1, ఇది side లో నుంచి చూపిస్తాము. 3, 2, 1, go down and nice. 2, 3, nice. 2 more. 4, last one. And 5, nice. సో దాంతో ఈ నెక్ మసిల్ అన్నిటికీ మంచి స్ట్రెచ్ అవుద్ది. నైస్. ఇక్కడ నుంచి మన రెగ్యులర్ షోల్డర్ రొటేషన్. సో 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Nice. Next, మళ్ళీ ఫోర్ ఆర్మ్కి కనెక్టెడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఓపెన్ అండ్ షట్. So 3, 2, 1, and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Nice. Now ఇక్కడ నుంచి మనము షోల్డర్ పైకి తీసుకుని విల్ గో ఫుల్ రొటేషన్. ఓకే, లెట్స్ గో. 3, 2, 1, and go fully down. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, last one, and 10. Lovely. So దాంతో మనకి షోల్డర్ ఈ గర్డల్ దగ్గర మంచి స్ట్రెచ్ అయింది. నెక్స్ట్ అక్కడి నుంచి విల్ గో బ్యాక్వర్డ్. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1, and go. 1, 2, 3, nice. 4, 5, 6, 7, 8, 9, and 10. Same thing on the other side. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో మనకి అగైన్ ఈ షోల్డర్ దగ్గర ఉన్న మసిల్ అన్నిటికీ మంచి స్ట్రెచ్ అయింది. నెక్స్ట్ మనం చేసేది ఇక్కడ నుంచి జస్ట్ సింపుల్ wrist ones. Okay. So 3, 2, 1, go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Nice. Same thing opposite side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Super. Same thing down. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Lovely. Same thing on the right. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Lovely. సో దాంతో ఇదంతా మంచి. సో ఈరోజు మనం చేసేది మన 4-arm వర్కౌట్. 4-arm వర్కౌట్ అది కూడా మనము లైట్ వెయిట్ డంబుల్స్ యూస్ చేసి చేయబోతున్నాం అనమాట. సో దానికి మనము లెట్స్ గెట్ ఆన్ టు ది నీస్ మీదకి వచ్చేస్తే మనకి వీ కెన్ యూజ్ ద డంబుల్స్ బెటర్. సో ఇక్కడ ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోవాలి. పెట్టుకుని డంబుల్స్ ఇది చేతులు ఎప్పుడు మన థైస్ మీద రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాగ కూర్చోలేని వాళ్ళు ఏమైనా టేబుల్ మీద పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఇవే. ఓకే, సో ఎక్కడ పెట్టుకుని ఫస్ట్ వెరీ సింపుల్ ఇలాగా క్లెంచ్, ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మేము సైడ్ నుంచి చేస్తాము. సో యూ కెన్ సీ ఇట్. 3, 2, 1 and go alternate. 1, nice. 2, super. 3, ఇలా లైట్ వెయిట్ డంబుల్స్ ఉంటే బెటర్ బికాజ్ అక్కడ స్ట్రెంథనింగ్ అవుతుంది. 4, 5, lovely. 6, super. 7, 8, nice. 9, 10, 5 more. 11, ఇది సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్. 12, 13, 14, last one and 15. Nice. Now ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి కూడా మనము లిఫ్ట్ చేసి వీఆర్ గోయింగ్ టు డూ ఫ్రంట్ అండ్ డౌన్, మళ్ళీ ఫ్రంట్ అండ్ డౌన్. ఓకే, సో లెట్స్ గో. సో 3, 2, ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లోకి వస్తుంది. 3, 2, 1 and go lift and go. 1, nice. Nice. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Same thing on the left side. So 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. సో అది మనకి ఈ డైరెక్షన్ అయింది, ఈ డైరెక్షన్ అయింది. నెక్స్ట్ మనం చేయబోయేది బ్యాక్ డైరెక్షన్. సో దానికి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మనము లెట్స్ జస్ట్ గో, కొంచెం లేపి ఇక్కడ నుంచి లెట్స్ గో 1 and down. ఓకే, సో 3, 2, లైక్ యూ కెన్ సీ అనిల్కి కూడా ఆయన వెయిన్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి, నావి కూడా, బికాజ్ అక్కడ మనం ఎక్కువ బ్లడ్ ఫ్లో పంప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ బ్లడ్ ఫ్లో పంప్ అయ్యి దానికి మంచి యునో సర్క్యులేషన్ అవుతుంటుంది అనమాట. సో 3, 2, 1 and go. టైట్గా పట్టుకుని go. 1, nice. 2, nice. 3, nice. 4, nice. 5, 6, super. 7, 8, 9, 10, 5 more. 11, 12, 13, 14, last one and 15. Super. Now one last, ఇక్కడ నుంచి మనం ఇలాగా స్టాండ్ అయ్యి ఇక్కడ నుంచి విల్ గో బ్యాక్. సో మనకి ఆల్ 4 డైరెక్షన్స్ వచ్చేస్తాయి అప్పుడు. సో 3, 2, 1 and go.
back. 1, 2, nice. 3, 4, lovely. 5, 6, 7, nice. 8, super. 9, 10, 5 more. 11, 12, 13, 14, and 15. వావ్, కెన్ యూ సీ ఇవన్నీ వెయిన్స్ ఎంత బాగా అవుతున్నాయో అన్నిల్వి కూడా వస్తున్నాయి. సో ఇదే అండి, బికాజ్ ఇలా చేస్తుంటే మనకి ఈ వెయిన్స్ అన్నిటికీ మంచి బ్లడ్ ఫ్లో అయ్యి మనకి ఇంకా చాలా ఈజ్ అవుట్ అండ్ స్ట్రెంగ్త్ వచ్చినట్టు ఉంటుంది. బికాజ్ ఆల్వేస్ రిమెంబర్, మనం ఏ వర్కౌట్ చేసినా మన గ్రిప్ అనేది పామ్స్ అండ్ ఫోర్ ఆర్మ్ దగ్గర నుంచే వస్తుంది అనమాట. గ్రేట్. నా ఇక్కడ నుంచి లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ స్ట్రైట్ అండ్ ఇక్కడ నుంచి లెట్స్ గో సింపుల్ రొటేషన్. అండ్ ఆ రొటేషన్ అయిపోయిన తర్వాత అండ్ విల్ గో ఇన్ టు బాడీ వెయిట్ స్టఫ్, బికాజ్ ఇదంతా లోడ్ కొంచెం ఎక్కువైంది విత్ ద వెయిట్స్. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5. ఆపోజిట్ సైడ్. 1, 2, 3, 4 and 5. గ్రేట్. ఓకే, నైస్. సో నెక్స్ట్ మనం ఇదే డంబల్స్ని ఇప్పుడు పట్టుకొని ఇక్కడ నుంచి వీ హ్యావ్ టు గో ఇన్వర్డ్ అండ్ డౌన్. మళ్ళీ ఆల్టర్నేట్ ఇన్వర్డ్ అండ్ డౌన్. ఓకే, సో 3, 2, 1 and go. Inward and down and out. అది మనం బైసెప్ కర్ల్ చేసినట్టు, కానీ ఓన్లీ రిస్ట్. లవ్లీ. 2, సూపర్. 3, 4, నైస్. 5, 6, నైస్. 7, 8, 9, 10, 5 more. 11, 12, 13, 14, nice. And 15. ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన హ్యాండ్స్ ఇలా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాగ లాక్ అయిపోకూడదు. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ఇలాగ అవుటర్ ఉంటే అప్పుడు ఆ లోడ్ అంతా కూడా ఇది తీసుకుంటుంది. ఇది తీసుకోకపోతే మనకి ఇలాగ లాక్ అవుతుంది, అలా లాక్ అవడంతో మళ్ళీ ఎల్బో మీద స్ట్రెయిన్ అవుతుంటుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఇది ఇలాగ సాఫ్ట్గా పెట్టుకోవడం. ఇలా సాఫ్ట్గా పెట్టుకుంటేనే మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉంటుంది. ఆసమ్. సో నెక్స్ట్ మనము ఒక హ్యాండ్ కింద పెట్టేద్దాము, ఇంకో హ్యాండ్ ఇలాగా డంబల్ని పట్టుకుని వి గో రేజ్ ఇట్ అండ్ ఇక్కడ వి డూ రొటేషన్. ఓకే, సో దట్ ఈ సైడ్ రేజ్లో రొటేషన్ చేస్తాం. 3, 2, ఈ ఎల్బో ఇలానే సాఫ్ట్ ఉండాలి. 1 and let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Wow, లోడ్ బాగా పడింది కదా ఫోర్ ఆర్మ్ మీద. వెరీ నైస్. నెక్స్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కింద పెట్టుకుని సపోర్ట్ తీసుకుని లెట్స్ గో. 3, 2, 1 గో అండ్ గో. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. గ్రేట్. సో దాంతో మళ్ళీ మనకి ఇందాక లోడింగ్ ఆన్ వన్ డైరెక్షన్ కాకుండా ఇప్పుడు అన్ని డైరెక్షన్స్లో వి కంప్లీట్లీ స్ట్రెంథెన్డ్ ఇట్. ఇస్ ఇట్ బర్నింగ్? కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంది కదా, యూ కెన్ రియలీ ఫీల్ ఇట్. లైక్ ఐ సెడ్, అందుకనే మనకి ఇక్కడ పెయిన్స్ మీరు చూస్తున్నట్టు తెలుస్తున్నాయి కూడా, బికాజ్ అక్కడ మన ఆక్సిజన్ అండ్ బ్లడ్ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది. గ్రేట్. నా ఇక్కడ నుంచి మనం మన బాడీ వెయిట్ దానిలో వెళ్ళిపోతుంది. ఈరోజు మనం చేసేది మన ఫోర్ ఆర్మ్ వర్కౌట్. అండ్ ఫోర్ ఆర్మ్ వర్కౌట్ ఇందాకంతా మనం లైట్ వెయిట్ డంబుల్స్తో చాలా బాగా లోడ్ చేసుకున్నాము. అనిల్కి నాకు అయితే వెయిన్స్ ఇలాగ పాపప్ అయిపోతున్నాయి. సో అలానే మీరు చేస్తూ ఉండండి, బికాజ్ మీకు కూడా ఇక్కడ చాలా ఎస్పెషలీ ఏజ్ అయ్యే కొద్దీ ఇక్కడ బ్రిటిల్నెస్ పెరిగిపోద్ది, అంటే ముదురుగా అయిపోతుంటాయి ఈ మసిల్స్ అవన్నీ. ఆ ముదురుతనం తగ్గించుకుని అక్కడ బ్లడ్ ఫ్లో పెంచుకోవాలి అంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనము ఇప్పటిదాకా డంబుల్స్తో చేస్తాము, నెక్స్ట్ మనం ఒక బాడీ వెయిట్తో చేద్దాం. హౌ డు వి డూ ఇట్ అంటే, సో ఈ డంబుల్స్ని పక్కన పెట్టండి. సో
ఇలాగా ఒక హ్యాండ్ కిందకి పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఇంకో హ్యాండ్ పైన పెట్టుకుని ఓకే. సో ఇలాగా ట్విస్ట్ ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. ఇక్కడ ఏమైనా స్టిఫ్నెస్ ఉంటే కూడా రిలీజ్ అవుతుంది. నైస్ అండ్ ఇన్, నైస్. 2 సూపర్, 3 వెరీ నైస్, 4 5 6 7 8 9 and 10. Nice. ఈ సెకండ్ది మీకు మీ ఫ్రంట్ డైరెక్షన్ చూపిస్తాము. లెట్స్ గో. ఇలాగ వచ్చేసి అండ్ 3 2 1 గో అండ్ ఇన్ 2 3 4 5 6. షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో దగ్గర నుంచి ఫోర్ ఆర్మ్ వరకు అన్నీ ఓపెన్ అవుతాయి. 9 and 10. బ్యూటిఫుల్, నైస్. సో నెక్స్ట్ మనము ఇలాగ ఆల్ ఫోర్స్కి వచ్చేద్దాము. పామ్స్ ఎప్పుడు అండర్నీత్ ద షోల్డర్ అండ్ ఇక్కడ నుంచి మూవ్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, దట్స్ ఇట్. ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో 3 2 1 అండ్ గో. స్ట్రెచ్ తెలుస్తుందా ఫోర్ ఆర్మ్? నైస్. ఫోర్ ఆర్మ్ మీద స్ట్రెచ్ తెలియాలి. నైస్, ఇక్కడే తెలియాలి స్ట్రెచ్. కోర్ కూడా టైట్ పెట్టుకోండి. నైస్. 3 4. చాలా మంది ఇది చేసేటప్పుడు నెక్ని ఇలా డ్రాప్ చేసేస్తారు. ప్లీజ్ డ్రాప్ చేయొద్దు. నెక్ ఎప్పుడు ఇలాగా వెనక్కి ఉండాలి ఇన్ అ స్ట్రైట్ లైన్. 5 నైస్. 6 సూపర్. Keep breathing out. 7 8 very nice. 9 fantastic. Once more and 10. Do you feel that? Yeah. Super load వచ్చింది కదా, బికాజ్ ఆ లోడ్ అంతా మన బాడీ వెయిట్ అంతా మనం ఓన్లీ ఫోర్ ఆర్మ్స్ మీద మనము బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఇంకొక 5 repetitions చేద్దాము, దెన్ విల్ మూవ్ ఆన్. సో 3 2 1 అండ్ గో. నైస్. నెక్ని వాచ్ చేసుకోండి. 1 2 3 నైస్. 2 more. 4 last one and 5. నైస్, సూపర్. నెక్స్ట్ మన రిస్ట్ మీదకి వెళ్ళిపోదాము. సో ఇలా నక్కల్స్ మీదకి వచ్చేద్దాము. ఇక్కడ నక్కల్స్ మీదకి వచ్చేసి మనము ఇదా ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో సగం గ్రిప్ మనం పామ్స్ మీద ఉంటుంది, సగం గ్రిప్ మనకి నక్కల్స్ మీద ఉంటుంది. సో దాంతో ఈ ఫోర్ ఆర్మ్కి మంచి మసిల్ వర్క్. సో 3 2 1 అండ్ గో. నైస్. 1 2 super. 3 4 super. 5 6 7 8 9 and 10. 5 more. 5 4 3 super. 2 last one and 1. Great. సో దాంతో మనకి ఆల్రెడీ మనకి మసిల్ స్ట్రెచ్ అయిపోయింది, స్ట్రెంథనింగ్ అయిపోయింది. నౌ మనము ఓన్లీ సింపుల్ థింగ్స్ చేసేది ఏంటంటే దానికే కొంచెం వర్కౌట్ మోడ్లోకి తీసుకెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఇలానే డంబుల్స్ తీసుకోండి. డంబుల్స్ తీసుకుని ఇక్కడ నుంచి ఎల్బోస్ దగ్గర పెట్టుకుని విల్ గో 1 and 2. ఓకే, సో గ్రిప్ అంతా ఇక్కడి నుంచే రావాలి. సో 3 2 1 and go. Left. Nice. 1 2 super. 3 4 5 very nice. 6 7 8 9 and 10. Nice. On the right side. 3 2 1 go. 1 2 3 fantastic.
4, 5, 6, 7, 8, 9, last one, and 10. Lovely. Did you feel that? Yeah. Really good, right? Next, ilani side lo petkuni, we are going to do, take it up, do 1 and come back down. Okay? So 3, 2, 1 and go. 1, 2, nice. 3, super. 4, 5, 6, 7, lovely. 8, 9 and 10. In fact, మనకి కిచెన్లో పనిచేసే వాళ్ళకి చాలా మనకి చాపింగ్ వెజిటబుల్ చాపింగ్స్కి వెజిటబుల్ కటింగ్ వాటికి కూరలు అది వండేటప్పుడు చాలా రిస్ట్ వర్క్ అది కూడా బాగా యూజ్ చేస్తుంటాం. సో వాళ్ళకు కూడా ఇలాంటి వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లో క్లీనింగ్ చేసేటప్పుడు థింగ్స్ హెవీ థింగ్స్ మూవ్ చేసేటప్పుడు అన్ని చేతులతోనే చేస్తాం కాబట్టి ఇలా చేతులకి ఇంకా ఫోర్ ఆర్మ్కి యూజ్ అయ్యే వర్కౌట్స్ చేస్తూ ఉంటే అక్కడ ఏ క్యాచెస్ రాకుండా ఇందాక మనం ఆల్రెడీ అనుకున్నట్టు టెన్నిస్ ఎల్బో అనేది ఒక చాలా క్లాసిక్ కేస్, అది ఒక ఇంజరీకి క్లాసిక్ కేస్. సో అవన్నీ రాకుండా ఉండడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ ఈజ్ అవుట్ అయ్యి బాడీ ఎప్పుడు సప్పుల్గా అవ్వాలి అంటుంటాం. సో సప్పుల్గా అంటే ఏంటంటే లైక్ మెత్తగా ఉండాలి, అట్ ద సేమ్ టైం లోపల మసిల్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవి చేసుకుంటుంటే అలాగా బాడీ తయారవుద్ది, దాంతో స్ట్రెంగ్త్ ఇంకా డబుల్ పెరుగుతుంది. ఆసమ్. సో ఆన్ దాట్ నోట్ ఈరోజు మన ఫోర్ ఆర్మ్ వర్కౌట్కి ఎండింగ్కి వచ్చేసాము. డిడ్ యూ ఎంజాయ్ దట్? Yeah. చాలా హెల్ప్ఫుల్ అయింది కదా. స్మాల్ మసిల్స్, అందుకే అంటాం బాడీలో ఎవ్రీ మసిల్ ఇస్ ఇంపార్టెంట్. మనం యూజువలీ ఓన్లీ బిగ్ మసిల్స్, ఓన్లీ వెయిట్ లాస్ ఇది అది అనుకుంటాం, కానీ ఇలాంటి చిన్న మసిల్ కూడా ఫోకస్ పెట్టుకుంటూ ఉంటే మన బాడీ ఓవరాల్గా ఫిట్ అండ్ హెల్దీ అండ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. ఆసమ్ అండి, మేము మిమ్మల్ని మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుస్తాము. మీరు మటుకు ఇలానే చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఫిట్గా స్ట్రాంగ్గా ఉండండి. మేము మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Get Set Fit.